హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మమతా ఆఫీషియల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. విషయం ఏంటో ఆల్రెడీ తమిళ్లో చూసే ఉంటారు. నేను ఈరోజు మైసూర్ బోండా చేయబోతున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను. చాలామందికి దీని గురించి తెలియదు. లాస్ట్ వరకు క్లిక్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ మైదా పిండి తీసుకోవాలి. నేనైతే పావు కేజీ తీసుకున్నాను. ఒకరోజు ముందుగా కలిపి పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసి కలుపుకొని నైటే పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నేనైతే మార్నింగ్ తీసి ఒక అర్ధగంట ముందర బయట పెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో కొబ్బరి పొడి అయిపోయింది, అందుకనే కొంచెం పచ్చిమిర్చి వేసి అలా చేస్తున్నాను. బోండాలు ముందుగా బాగా పొంగాలంటే ఒక రోజు ముందు కలిపి పెట్టుకోవాలి. అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. పెరుగు కూడా పులిసిపోయి చాలా బాగుంటుంది టేస్ట్. అలా చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. కొంతమంది అప్పటికప్పుడే చేసి పెడతారు, అది అంతగానో టేస్ట్ ఉండదు. నైట్ పెడితే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఆయిల్ని పెనంలో పోసుకొని బాగా వేడి చేసుకుంటున్నాను. నూనె ఎంత బాగా కాలుతుందో అంత బాగా పొంగుతాయి బోండాలు. కొంచెం వేసుకొని చూడాలి కాయిందా లేదా అని. నాకైతే గుండ్రంగా వేయడం రాదు అసలే.